పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పడుకుంది చాలు, ఇంకలే. ఏ బాబు, నిన్నే. ఇదిగో అబ్బాయి. వచ్చేసావా? ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా. ఇదిగో అబ్బాయి. ఇదిగో అబ్బాయి. ఇన్ని రోజులు చెప్తానని చెప్పకుండా ఆంజనేయుడు లంకం దాటినట్టు దాటేశావు. ఈరోజైనా చెప్పు నీ ప్రేమాయణం. ఆ బ్రహ్మదేవుడు లక్ష్మమ్మను మళ్ళీ చెక్కినట్టుగా చెక్కాడు. ఆ చంద్రుడినే నుదుటి మీద పెట్టుకున్నట్టుగా ఆ బొట్టు. సాయంత్రం వేళల్లో సంద్రం అలలు ఒడ్డు అంచును తాకేలా, ఆ కనుపాప అంచులు తాకేలా ఆ కాటుక. అంత బాగుంటుందారా అమ్మాయి? మా అమ్మ ప్రేమంత అందంగా ఉంటుందండి. అది 2017 హైదరాబాద్కు వచ్చిన కొత్తల్లో. బ్యాచిలర్స్కి రూమ్ దొరకడమే కష్టమైన రోజుల్లో నాకు మా అమ్మ దొరికింది. ఏమండి, ఏమండి, అదే మొదటిసారి నేను తనని చూడటం. ఏమండి, ఆగండి. నేను కింద టూలెట్ చూసి వచ్చానండి. మీరేమో ఓ సారీ, మగపిల్ల. ఓ ఓకే. నేను ఇంట్లో దిగడానికి వచ్చానండి. నా పేరు గోపాలం. అమ్మా, ఇంట్లో దిగడానికి ఎవరో వచ్చారే.
అల్లరం ఆపురా, నీ అవ్వ సాగు కొడుతున్నావు. దూరం నుంచి చూడ్డానికి కూడా ఎందుకురా రెడీ అవ్వడం? ఆగాగు గోపాలం, నువ్వు ఆ అమ్మాయిని దూరం నుంచే కదరా చూసేది. అవును. దానికి రెడీ అవ్వడం దేనికిరా? చూసే దూరం నుంచి అయినా తను చూసినప్పుడు అందంగా కనిపించాలి కదా. రే, గురు, మంచి ఫ్లోలో ఉన్న, డిస్టర్బ్ చేయకు. ఓకే ఓకే. పేపర్స్ కరెక్షన్ చేసావా? చేసా. టైం అయిపోతుందేమోనే. ఏదో తేడాగా ఉందేంటి? హాయ్. రాధా, రాధా, స్కూల్కి టైం అవుతుంది, రావే. నన్నా? నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. నాకు మా అమ్మ అంటే ఇష్టమే, కానీ వీళ్ళందరికీ చెప్పను. వస్తే ఎవరితో మాట్లాడుతున్నావే? ఎవరు లేరు రాధా. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇవిడ మా అమ్మ. వీరేంట్రా వీళ్ళు తగులుకున్నాడు. హాయ్ ఆంటీ, నమస్కారం. అరే, మా అమ్మ కాదండి, నాకు రాధమ్మ అంటే చాలా ఇష్టం. చెప్తానా నీ పని, చెప్తా. నాకు గుమ్మడికాయలు అమ్ముకుని దానిలో పేసు నువ్వు కప్పెట్టేయాలా నిన్ను? త్వరగా రావే, స్కూల్కి టైం అవుతుంది. ఏంటి ఇవాళ రాలేదు? చూసింది చాలు, ఇకలే. ఏ ఇవాళ ఫోర్స్ కొట్టడానికి రాలేదే? అంటే మీరు చెప్పేశారని భయంతో. చెప్పేసాను, ఇవాళ నీకుంటది చూడు. చెప్పలేదులే, ఏం భయపడకు. ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తాను చూడడికి. అబద్ధం చెప్పేసా. చెప్పేసిందట, గుమ్మడికాయ మొక్కుంది. ఆ ముఖం చూడు, గుమ్మడికాయ ఎటు కొట్టేయాలి దీన్ని. వచ్చావా? ఏంటి ఇంత లేటు? ఏం లేదు.
పొద్దునే వస్తారనుకుంటా శాలరీలు. చూద్దాం. ఈ నెల లేట్ అయితే ఏమండి? చాలా కష్టంగా ఉంటుందా బాబు, ఏంటో. మీతో కొంచెం మాట్లాడాలి. దేవుడు చాలా గొప్పోడండి. నాకు మీలాంటి మంచి వాళ్ళని ఓనర్స్గా ఇచ్చాడు. ఇదిగో అబ్బాయి, నీ పద్ధతి ఏం బాగాలేదు. రోజు చూస్తున్నా. అరే తింగరోడా, మాట్లాడక దాని దగ్గర దేవుడి గురించే మాట్లాడాలంటరా? దానికి అసలు దేవుడు అంటేనే ఇష్టం లేదురా. ఈరోజు ఎలా అయినా సరే తనకి నా మనసులో మాట చెప్పేయాలి. వెళ్దామా? వీడు ఇంకా మారలేదే. సర్లే పోన్లే, పదా. అరే గోపాలం, అసలు ఆలోచించుకు వెళ్ళు. అమ్మయ్యా, ఈరోజు ఒక్కరోజు వెళ్తే చాలే. ఒట్టి అమ్మాయి కూడా కొట్టు తప్పు చేసావు. నోర్మోయ్ పద. ఒట్టి అమ్మాయి కూడా కొట్టు తప్పు చేసావు. సారీ చెప్పాలి. ఏరా, అమ్మాయి కొట్టిందని బాధపడుతున్నావా? అరే లేదురా, అవి ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు. నాకు మా అమ్మ కొట్టిన దెబ్బ గుర్తొచ్చిందిరా. అయినా ఒక అమ్మాయిని అలా చేయబట్టుకోవడం తప్పే కదరా. ఆ ప్లేస్లో మా అమ్మున్నా సరే అలానే చేసేదిరా. అయినా ఎందుకో తెలీదురా, అదంటే నాకు మా అమ్మ అంత ఇష్టం. అయినా ఎందుకో తెలీదురా, అదంటే నాకు మా అమ్మ అంత ఇష్టం. నేను మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు నేను మొదట చూసింది మీ పాదాలనే. మీ పాదాల భూమి స్పర్శ తాకినప్పుడు ఒక సవ్వడి మిస్ అయిందండి. ఆ సవ్వడి నేను తిరిగి ఇచ్చేద్దామనుకుంటున్నాను. నోట్, ఈరోజు రాత్రి 1 గంటకి మీ ఇంటి బయటికి రండే. అది కూడా మీరు కొట్టనంటేనే. ఇట్లు మీ గోపాలం. బాయ్ అండి. వచ్చారా? ఏమండి, ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి. అమ్మ కూర్చో. పైకి వెళ్ళిపోదాం అండి. వద్దు, ఇక్కడే కూర్చుందాం. సారీ. అయ్యో పర్లేదు. పొద్దున్నేంటి ఆ కవిత్వం? అదా, ఒక్క నిమిషం అండి. నాకేనా? మీకే. ఇటువ్వు. నేనే పెడతాను. మ్మ్.
అమ్మా రాధా, అమ్మ లేచినట్టుంది, లేగు లేగు. ఏ ఇది తీసుకోండి. అన్ని కథల్లాగే నా కథ కూడా మలుపు తిరిగిన రోజు అది. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు తాగేసిన బాటిల్ ఇక్కడ పెట్టొద్దు, ఎవరని చూస్తే బాగోదు అని. అప్పుడే తెలిసింది రాధ చిన్నతనంలోనే తాగుడుకు బానిసైన తన తండ్రిని చూసి దేవుళ్ళైనా తాగుబోతులైనా అస్సలు నచ్చదని. మనకిన్ని బాధలు పెట్టిన దేవుడు ఏ బాధ లేకుండా ఎలా నవ్వుతున్నాడు చూడే. నీకు నవ్వులాటగానే ఉంది కదా. ఏది ఇప్పుడు అన్నావే, మనల్ని ఇన్ని బాధలకు గురి చేసిన దేవుడు మాత్రం ఏ బాధ పడకుండా నవ్వుతూ చూస్తున్నాడు అని. ఏది ఒక్క దేవుణ్ణి చూపించు, కష్టాలు పడని దేవుణ్ణి. పర్లేదు, టైం తీసుకునే చెప్పు. ఏ దేవుడు దొరకలేదా? అర్ధనారీశ్వరుడిగా పేరు పొందిన పరమశివుడు తనలోనే భాగమైన పార్వతీదేవి వెళ్ళిపోతుంటే ఆయన పడిన బాధతో పోలిస్తే మనం పడిన బాధ ఒక లెక్క. మారుటి తల్లి మాట విని తండ్రి మాట జవదాటని కారడోల పాలైన ఆ రాముడి బాధలతో పోలిస్తే మన బాధ ఒక లెక్క తల్లి. ద్వాపర యుగాన్ని ఏలిన శ్రీకృష్ణుడు గాంధారి శాపం వల్ల తన కళ్ళ ముందే యాదవ వంశం సర్వనాశనమవుతుంటే పొందిన బాధతో పోలిస్తే మనం పడే బాధ ఒక లెక్క. మీనా, వారం రోజుల నుంచి రాధ కనిపించట్లేదు. నీకేమన్నా తెలుసా? నాకు కూడా తెలియదు. నేను కూడా వారి ఇంటికి వెళ్తే డోర్ లాక్ చేసి ఉంది. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందో ఏంటో, స్కూల్కి కూడా రావట్లేదు. చిత్తరాల దేవుడు నింగిలోని చంద్రుడికి కేరటాల అంత పెద్ద తప్పు నేనేం చేశాను? అంత పెద్ద శిక్ష నాకు వేయడం. చిత్తరాల దేవుడు ఆ నింగిలోని చంద్రుడికి కేరటాల సంద్రుడికి స్నేహబంధం పెట్టాడు. సిత్తరాల దేవుడు.
not in service. Please check the number or try your call again. గోదారమ్మ ఉరుకుకి చేపమ్మ పరుగుకి పాటుపోటు లేసాడు జాలి గల దేవుడు. అందనంత దూరమున్న చంద్రుడు వలలు అందులోనే చూడవమ్మ చక్కనైన ప్రేమలు. చావు పుట్టుకలు ఏంటో ఆ తల్లి కొడుకులకు ఎరుక, ఆ చావు పుట్టుకలు ఏంటో ఆ తల్లి కొడుకులకు ఎరుక. ఈ తల్లికి నీకు రుణమేంటంటే చెప్పగలవా? ఇంకా ఎన్నాళ్ళనరా ఈ చీకటి గదిలో ఉండిపోతాం? రెండోసారి చూపొచ్చింది, మొదటిసారి ఎవరిని చూడాలనుకుంటున్నావు? నా రాధను చూడాలనుకుంటున్నాను డాక్టర్. రాదొచ్చినట్టుందిరా, డోర్ తీసుంది. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నా రాధ ఎక్కడుంది? ఎందుకేం మాట్లాడట్లేదు? రాధా? లేదు బాబు, ఎవరూ లేరు, వెళ్ళిపో. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నా రాధ ఎక్కడుంది చెప్పండి ప్లీజ్. లేదమ్మా, ఆ పేరుతో ఎవ్వరూ లేరు, దయచేసి వెళ్ళిపో. ఎందుకురా ఏం మాట్లాడట్లేదు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజమ్యహం అని చెప్పిన నువ్వే కళ్ళ ముందే ఇంత అధర్మం జరుగుతుంటే నోరు మెదపకుండా అలా చూస్తూ ఉన్నావే. నాకు జరిగింది నీకు జరుగుంటే తెలిసేది నేను పడిన బాధ ఏంటో. గోపాలం, ఇంతకీ రాధెక్కడా? ఏం జరిగింది? ఈ జగన్నాటక సూత్రధారివే నువ్వు, నీకు తెలియందా? పిల్లల్ని కరణం మాత్రమే తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది. వాళ్ళ రాతన కరణం వాళ్ళ చేతుల్లో ఉండదు గోపాలం. కర్మకెవరూ కారకులు కాదు గోపాలం. ఇంతకీ రాధ ఎక్కడుందనే కదా మీ డౌటు?
ఒక సెకండ్. ఇప్పుడు నేను వెళుతున్న దగ్గరకే. తను క్యాన్సర్తో పోరాడి చివరగా తన చూపును నాకిచ్చి వెళ్ళిపోయింది. ముగిసిపోయిన ఈ కథని మరిచిపోమని ఈ మనసుకి ఎలా చెప్పేది? ఇదిగో అబ్బాయి, వెళ్ళొస్తానే, జాగ్రత్త.